గతంలో చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని వార్డు ప్రజలు ఆశీర్వదించి ఒక్కసారి వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని వేములవాడ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో తోటరాజు మాట్లాడుతూ వార్డులో నిస్వార్థంగా సేవ చేస్తున్న తన మీద కొందరు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తోటరాజు ఆవేదనతో 4వ వార్డు ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈసారి ఓటు నీకే అంటూ అక్కడి ప్రజలు మద్దతు తెలిపారు. 10 సంవత్సరాల నుంచి రెండు సార్లు పోటీ చేసి కొంతమందికి రాలేదు. ఇక్కడ ప్రతి వారికి అర్హులైన అందరి పేదలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం నేను తీసుకుంటానని మాత్రం మీరు అశ్రద్ధ చేసిన రాజు పరిస్థితి బాగున్నది. దయచేసి అక్కలు చెల్లెలందరూ కూడా ఆ రాజును జీవించాలి. మన ఎమ్మెల్యే గారికి కల్పించింది మన రేషన్ కార్డుల మీద తెల్ల బియ్యం వస్తున్నాయి. రాజును ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక్కసారి చేతి గుర్తుకే రాజును ఆశీర్వదిస్తారా? ఒక్కసారి గట్టిగా చెప్పురామా, రాజును ఆశీర్వదిస్తామా? నేను వాళ్ళతో మాట్లాడినమ్మా. ఆయన ఏమన్నా నేను ఇబ్బంది పెడితే ఆ మాట మాట్లాడినా. దయచేసి నేను గమనించడానికి కోరుతా ఉన్నా. ఒక్కసారి మాత్రం గెలిపించాలని కోరుతా ఉన్నా. వాళ్ళ బాధ ఎట్లా నడుతుంది అందరూ మహిళాకారుడు ఒక్కసారి మహిళ ఎందుకంటే మీ ఆడగట్ల అమ్మాయి బాగా ఏర్పొచ్చింది అలా బిడ్డ మా డాడీకి ఒకసారి అవకాశం అందరూ ఉన్నాం కదా. అందరూ ఆశీర్వదిస్తే అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. మీరందరూ కూడా జీవించాలి. మనకు సీనన్న ఆశీర్వదించి పంపిన వ్యక్తి 4వ వార్డుకు తోటరాజు గారు. తోటరాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలి మీరు. ఎందుకంటే వార్డే 10 సంవత్సరాల నుంచి మీ ప్రతి గడపకు తెలుపుకుంటూ మీరేందో రాజేందో మీ అందరికీ తెలుసు. నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ ఒక్కసారి రాజుకు ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి బీజేపీ కేసులు, టీఆర్ఎస్ కేసులు వాళ్ళ చూసారు. ఇప్పుడు రాజుకు వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రాజుకు ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి రాజును గెలిపించాలి. రాజు వెనుక మన ఆదిశీనన్న, మన ప్రేతమ నాయకుడు ఆదిశీనన్న గారు ఉన్నారు. చిన్న పని అయినా పెద్ద పని అయినా రాజుతోనే పని బాగా చేస్తాడు. మాతోనే పని మేము చేస్తాం. మాతో కాని పని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లి పని చేసే బాధ్యత తీసుకుంటాడు. గత 2 పర్యాలు కూడా మీ ఆశీర్వాదం కొరకు వచ్చారు. మరి అప్పుడున్న పరిస్థితులు ఒకసారి మీరు బీజేపీ గవర్నమెంట్ కు అవకాశం ఇచ్చారు. మళ్ళొకసారి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదని చెప్పి అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. మరి ఇది లాస్ట్ కున్న వార్డు. ఈ వార్డులో అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ అండదండలు ఉండాలి. ఇక్కడ ప్రభుత్వ అండదండలు ఉండాలంటే ఎమ్మెల్యే గారి అండదండలు ఉండాలి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు నిలబెట్టిన అభ్యర్థి ఇక్కడ తోటరాజు గెలిచినట్టుంటేనే ఈ వార్డులో మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కాబట్టి అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు మీ అందరికీ పేరు పేరున నా తరఫున మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈసారి తప్పకుండా మీరు తోటరాజును ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. మా డాడీ 4th వార్డుకి నిల్చుంటుండు. అందరు మా డాడీకి ఓటేయండి. చేతి గుర్తుకి అందరు ఓటేయండి. మా డాడీ 2 సార్లు ఓడిపోయిండు. ఈ ఒక్కసారి గెలిపించండి. మా డాడీ వాటర్ కావాలన్నా సప్లై చేసిండు. మా కస్తూర్బా హాస్టల్ కి కూడా సిసి కెమెరాలు పెట్టించిండు, లైట్స్ కూడా పెట్టించిండు, వాటర్ సప్లై కూడా చేసిండు. మీరు కూడా మా డాడీకి ఓటేయండి. మీకు ఏది అవసరమైనా మా డాడీ హెల్ప్ చేస్తాడు. కాబట్టి అందరు మా డాడీకి ఓటేయండి. చేతి గుర్తుకు అందరు ఓటేయండి. చేతి గుర్తుకు అందరు ఓటేయండి. చేతి గుర్తుకే. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఒకసారి చేతి గుర్తు ఓటే గెలిపించండి. తోటరాజు ప్లీజ్ హెల్ప్ 13 సంవత్సరాలుగా నాకు ప్రజలు కావాలి. నేను 2 సార్లు ఓడిపోయినా తక్కువ ఓట్లతోని, కానీ నేను ప్రజాసేవ ఆపా. నేను ఎప్పుడు ఏదో రోజు నాడు నన్ను ప్రజలు తీరుస్తారు. ఇలాంటి ఆడబిడ్డలు, అక్కయ్యలను, పెద్దమ్మలు, చిన్నమ్మలు, సోదరులు, సోదరులను తీరుస్తారు ఎప్పటికైనా. కానీ నేను మాత్రం ప్రజాసేవ ఆపా అని చెప్పి 13 సంవత్సరాలుగా 2 సార్లు ఓడిపోయినా మీ సేవ తప్పలేదు తల్లి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మీటింగ్ అయితే రాదు, ఏడున్నవయ్యా సీనియర్ రమ్మంటుడు, ఎమ్మెల్యే సాబ్ రమ్మంటుడు ఫోన్ చేస్తే అన్న ఇక్కడ మోరి ఆగింది, ఆ మోరి తీపిస్తున్నా. మరోసారి ఫోన్ చేస్తే లైట్ వేయింది, లైట్ పెట్టిస్తున్నా. మరోసారి ఫోన్ చేస్తే కస్తూర్బా స్కూల్లో ఉన్నా. మరోసారి ఫోన్ చేస్తే ఇంటింటికి ఇలా పిల్లలు రాలేదు, నేనే వేరే పిల్లలతో నీళ్లు పంపిస్తున్నా అన్నా. ఇలా దేశం ఏమనుకోరు, వాడకట్టే ఉన్నా. అలాంటి వ్యక్తి తోటరాజు గారు అని చెప్తా ఉన్నా. అమ్మ వీళ్ళందరూ మీ దయ, వీళ్ళందరూ మీ దీవెనలు. ఇలా ఎమ్మెల్యే ఆదిశ్రీను గెలిపించిండు. మీరు ఎమ్మెల్యే ఆదిశ్రీని గెలిపించిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తా ఉన్నది. ఈ 4వ వార్డులో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అమ్మా? 154 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం చెప్తుంది. ఈ వేమవాడలో ఇల్లు లేని వ్యక్తి ఉండదు. పేదవాడు గొప్పగా చదువుకోవాలి. పేదవాడికి ఏమైనా వైద్యం వస్తే నేను ఎల్ఓసి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఉంచాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. పేదవాడు గొప్పగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి ఆది శ్రీనన్న ఉన్నాడు రాజుగారి వెనుక. ఆది శ్రీనన్న ఉన్నాడు తోటరాజు వెనుక. ఇలా ఏ పరైనా, ఏ కష్టం వచ్చినా ఆది శ్రీనన్న ఉన్నాడు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నమ్మా. నేను ఎక్కువసేపు మాట్లాడాల. మీ అందరూ గొప్ప వాళ్ళు, పెద్దమ్మలు, ఆడపిల్లలు, అక్కయ్యలు. ఇలా రాజు పరిస్థితి ఏది తల్లి? రాజు పరిస్థితి ఏది? కళ్ళకు దుఃఖం వస్తుందమ్మా, కడుపులో పేర్లు ఓడుతున్నాయి. ఇలా సుమారు రాత్రి 4 గంటలు తిరుగుతున్నా, రాత్రి 4 గంటలు తిరుగుతున్నామ్మా. కానీ రాజు గెలవాలి తల్లి, రాజు లాంటి వ్యక్తి గెలవాలి. అది ఎందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి తల్లి. ఈ ఒక్కసారి మీరు చూడు, గతంలో ఎవరెవరికి అధికారం ఇచ్చిండ్రు, ఎవరెవరికో ఓటేసిండ్రు. నిరంతరం ఓడిపోయినా గానీ ఈ ప్రజల పక్షాన ఉండి మీకు సేవ చేస్తుండమ్మా. దయచేసి ఒక మాట చెప్తా ఉన్నా, మీకు ఏ పని వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను ఆదేశిన తరపున మాట్లాడుతూ ఉన్నమ్మా. నా పేరు చిలక రమేష్. నాకు ఫోన్ చేయండి. నేను రాకపోతే ఎక్కడ దొరుకుతా కదా, నా గల్లవట్టుండ్రమ్మా.
నేను ఈ మాట ఎందుకు అంటుంటా అంటే ఒక బిడ్డ తల్లడిల్తుండు, బిడ్డ చిన్న బిడ్డ తల్లడిల్తుండి మా డాడీ ఏమైతాడో అని. మా డాడీ ఈసారి గెలవకపోతే ఆయన గడ్డి మంది తాగే కాలం ఉందమ్మా. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఇది నేను అక్షర సత్యం చెప్తా ఉన్నా, ప్రమాణ పూర్వకం చెప్తా ఉన్నా. ఈసారి మీరు ఆయన దీవించి మీరు గెలిపియకపోతే మాత్రం ఆయన మాత్రం గడ్డి మంది తాగే తప్పకుండా ఆ దిశగా ఉంటాడని చెప్పి నాకు భయం కలుగుతా ఉన్నాయి. నేను ఎక్కువ ఏం మాట్లాడాల, దయచేసి ఒక్కసారి చేతు గుర్తు మీద ఓటేయాలమ్మ. 4వ వార్డు మహాలక్ష్మిదేవి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అమ్మలకు, తల్లులకు అందరూ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను 2013లో కూడా పోటీ చేసి ఓడిపోయినా, 2019లో కూడా పోటీ చేసిపోయినా. మొదట నేను ప్రజలకు ఉచిత వాటర్ జాకెట్ మేడం జరిగింది. అప్పటి నుండి మీ ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏదో కాలంగా సేవ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే నన్ను కొందరు గిట్టని వారు తోటరాజు చదువు రాదు అని ప్రతి ఇంటికి చెప్తున్నారు. ఇది నిజం, మీ అందరికీ తెలుసు. మీకు కూడా చెప్పినా లేదమ్మా అది మీకు కూడా కొంతమందికి చెప్పాడు ఒక మనిషి. ఏదంటే ప్రజల మధ్య కొట్లాడు, ప్రజల మన్నల ముందు ప్రజల గుండెలకు చూడు, కానీ దొంగతనంగా పోయి వాళ్ళందరికీ చెప్తుడు తోటరాజు చదువు రాదు. చదువు రాందే నేను చదువుతున్నానమ్మా. ప్రజల సేవ చేయడానికి చదువు రాందే వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. తోటరాజుకి ఓటు లేదు, ఓటు ఏడుంటేంది? నేను మనిషిని నువ్వు లేవకముందే పొద్దుగా నీ వాడకట్ల తిరుగుతున్నా. తోటరాజు ఇక్కడ కాదు, తోటరాజుకి ఇల్లు లేదు. తోటరాజుకు ఇల్లు ఉన్నాకనే కిరాయి ఉంటుందా? మీరే చెప్పండి ఒక్కసారి. నాకు ఇల్లు ఉన్నాక నేను కిరాయి ఉంటుందా? 4,000 పెట్టి ఇంటున్నా. అలాగే మళ్ళీ ఇంకా చేస్తుండే ప్రచారం. మరి నువ్వెక్కడ ఉంటున్నావు? కరీంనగర్లు ఉంటున్నావు, అవునా కదా తల్లి? ఒక్కసారి మాట్లాడుండ్రి. ఈ తప్పుడు ప్రచారం చేసుకుంటా మిమ్మల్ని తప్పుతో పెట్టిస్తుండే ఒక మనిషి, అవునా కదా? నాకు చదువు రాదు అంటుండు. చదువు రాదే నేను రోజు చదువుతున్నాను, అందరికీ పేరు చదువు కూడా చేస్తున్నానమ్మా. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ విజ్ఞతను ఆయనగా వదిలేస్తున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని కోరుకుంటూ, అందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ ఒక్కసారి నన్ను దీవించి చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలా బిడ్డ పాపం మాట్లాడుతూ ఉంటే నాకే దుఃఖం వచ్చిందమ్మా ఇంతకుముందు. ఎందుకంటే మీరు 13 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నారు, అంటే ఈ ప్రజా జీవితంలోకి వచ్చి 13 ఏళ్ళు అవుతుంది ఆయన వచ్చి. నాకే ఈ 5 రోజుల్లో నాకే అలా బిడ్డ మాట్లాడిన మాటలకు దుఃఖం వచ్చిన. ఇప్పుడు 2 సార్లు ఓడిపోయాడు ఆయన. 2 సార్లు ఓడిపోయింటే ఒకటి కాదు. మరి ఆయన మంచి పనులు చేయలేడా అంటే, కరువు కాలంలో మీకు మంచినీళ్ళు అందించిండు, ఫిల్టర్ నీళ్ళు అందించిండు. మరి పాపం ఆయన ఎందుకు మరి ముందడికి రాలేకపోయిండు అంటే ఇదే. ఇప్పుడు కొంతమంది ఆయన పైన దుష్ప్రచారం చేయడం వల్ల ఆయన ముందడికి రాలేకపోయిండు. ఇప్పుడన్నా కనీసం మీరందరూ నేను 5 రోజుల నుంచి తిరిగి చూసింది ప్రతి ఒక్కరూ ఈసారి తోట రాజన్నకు మేము ఎట్లనే చేసి గెలిపిస్తామన్న మాట మాట్లాడుతున్నామా. అదే మాట మీరు ఆ పోలింగ్ బూత్ పోయిన వరకు మాత్రం మీరు ఏంటంటే మీ మనసులో రాజన్న రాసుకొని రాజన్నకు ఓటేసి మీరు గెలిపించాలమ్మా. లేకపోతే ఆయన పరిస్థితి ఏమైతా అని చెప్పేసి మేము ఇప్పుడు పోతాం. రేపు ఇలా సాయంత్రం అయిపోయిందంటే మేము 5 గంటలకు మేము వెళ్ళిపోతామమ్మా. రేపు ఆయన ఎట్లుంటాడు, గెలవకపోతే ఏమవుతాడనే బాధ మాకు కూడా బాగుందమ్మా. ఇక్కడ ఆయన పడే బాధ ఏంటంటే ఏమవసరం అమ్మా. 2 బిడ్డలు, ఆయనకు 2 బిడ్డల భూములు అమ్ముకొని ప్రజాసేవ చేసే ఏమో అవసరం ఉంది. ఆ పిల్లలకు ఆ భూమి కట్నంగా ఇవ్వాలా, అల్లుడికి కట్నంగా ఇచ్చి పెళ్లి చేసి మంచిగా పంపించాలా. కానీ భూములు అమ్మి ప్రజాసేవ చేయడానికి వచ్చిండమ్మా. మీరు ఆలోచించుడు ఒక్కొక్కరు. ఎందుకంటే మీ మహిళా తల్లుల ఓటు కీలకమమ్మా. ఒక్కసారి మన తోట రాజన్నకు ఒక అవకాశం ఇచ్చి మీరు ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఏ ఓటు కూడా అటు ఇటు కాకుండా 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు రాజన్నకి వేస్తేనే ఆయన గెలుస్తాడమ్మా. మీరు ఇప్పుడు టీఆర్ఎస్ కూడా వచ్చిండని, బీజేపీ కూడా వచ్చిండని ఏ ఒక్క ఓటు అటు ఇటు వేసినా కూడా ఆయన పరిస్థితి నేను చెప్పనమ్మా, ఇక మీ చేతుల్లో ఉందమ్మా ఆయన పరిస్థితి మాత్రం. మీరు ఆలోచించి దయచేసి ఓటర్లందరికీ పేరు పేరున మొక్కుతున్నానమ్మా. తోటరాజు గారిని చేతు గుర్తుకి ఓటేసి గెలిపించాలమ్మా. గత 13 సంవత్సరాల నుండి ఆయన ఆస్తులు తాడు పొగురం ఏది లేకపోయినా మీ వాటిలో ఆయన తిరిగిండు. ఎట్లా తిరిగిండు? ఆయన శక్తితో తిరిగిండు. ఆయనకి తాడు పొగురం ఇచ్చినట్టయితే ఆయన ఏ పని చేస్తాడు అనేది మీకు తెలుసు. ఆయనకి ఏం లేదు అనేది కాదు, ఆయనకు ఒక ధైర్యం ఉంది,
ఒక ఆత్మవిశ్వాసం ఉంది, మీరు ఇచ్చే ధైర్యం ఉంది, దాన్ని బట్టి ఆయన ముందుకు పోయిండు. ఒకవేళ మీ విశ్వాసంతో ఆయన ముందుకు పోతుంది కాబట్టి మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకొని ఆయన ఓటేసి గెలిపించండి.